మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ పై మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో పూణే అనుద్ ఆసుపత్రికి వెళ్లిన ఆమె హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. లోకోమోటార్ డిజబిలిటీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ ఆ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. కానీ ఆమె మాత్రం దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ సాధించారు. ఇటు ఎంబీబీఎస్ ప్రవేశం సమయంలోనూ ఫిజికల్ లేదా మెంటల్ డిజబిలిటీ ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ మరో ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలిసింది. తన కుటుంబం 100 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న పూజా మాత్రం ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సమర్పించి ఎంబీబీఎస్ సీటు పొందినట్లు తెలిసింది. ఆమెకు ఇంటర్న్షిప్ కూడా వచ్చింది. To say the experts in that, I will give it legally. I will testify in front of the committee, and I think whatever decision the committee will take, we all should be acceptable to that. I will also accept it. You should also. मैंने आपको कल भी यही बोला था, मैं आज भी आपको यही बोल रही हूँ कि let the expert committee decide. Let the experts decide. Obviously, I am no one to say. You are no one to say. Common public is no one to say. The experts in that specific field, the experts of. I will give it legally. I will testify in front of. ఇదిలా ఉంటే విచారణ కమిటీ అన్నీ తేలుస్తుందన్నారు పూజా ఖేడ్కర్. కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానన్నారు ఆమె.